ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఇనుమూరు గ్రామంలో సర్వే నంబర్ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ భూమి 1/70 కిందికి వస్తుందని చాలా కాలంగా సాగు చేస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ యాండ్రాప్రగడ సత్యనారాయణ, అతడి కుటుంబం, ఒట్టికూటి ఝాన్సీరాణి, యాండ్రాప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్ పివి చలపతిరావు, వీఆర్ఓలు, సర్వేయర్లు, పోలీసులతో కలిసి బైక్లపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్ మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో అక్కడికి వచ్చారు. అధికారుల మోటార్ సైకిళ్లలో గాలి తీసేశారు. ఓ వీఆర్ఓ బైక్ అద్దాలు పగలగొట్టారు. పంటను పాడు చేసినందుకు సమాధానం చెప్పాలని తహసీల్దార్ కంట్లో కారం చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు గిరిజనులు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేం లేక తహసీల్దార్తో పాటు ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు, 6 కానిస్టేబుల్స్, రెవెన్యూ సిబ్బంది నిన్న సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఊళ్ళో నుంచి వచ్చేసరికి పోలీసులు అందరూ, ఎస్ఐ గారు, ఈఆర్ఓ, ఎంఆర్ఓ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. సేల్లో చూస్తే టాటర్ దున్నేస్తుంది. నేను అలాగెళ్ళి టాటర్ దగ్గర వెళ్ళి టాటర్ ఆపేసి ఎస్ఐ గారు ఈ మూల నుండి ఊరికొచ్చి నన్ను ఏం అడగలేదు, కొట్టాడు. రావడంతోనే కొట్టాడు. ఎస్ఐ గారు కర్రతో కొట్టాడు. బాబు ఎందుకు టాటర్ ఆపేవా అని అడగలగా నన్ను ఆపుకోకుండా ఊరికి రావడంతోనే నన్ను కర్రతో కొట్టి నా ఫోను లాగొట్టారు. 3-4 కానిస్టేబుల్ అందరు కలిసి. భూస్వాముల నుంచి ఒత్తిడి వస్తుంది. మాకు భూస్వాములకు ఏ కాగితాలు ఉన్నాయి ఏంటి చూపించమని అనేక దఫాలుగా రెవెన్యూ వాళ్ళని అడిగాము. రెవెన్యూ వాళ్ళు ఏకపక్షంగా వాళ్ళ కాగితాలు ఉన్నాయి, మీకేమున్నాయి అనేసి ఈరోజు చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పక్కా ఆధారాలు ఎవరికున్నాయి అనేసి అడుగుతూ ఉంటే ఇప్పటికీ రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే ఆర్డీఓ నుంచి ప్రొటెక్షన్ ఆర్డర్లు తీసుకొచ్చి అటు పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని మరి భూమి ఏదైతే అక్కడ మొక్కజొన్న పంట 10 ఎకరాల్లో వేశారు, ఆ పంటని ఈరోజు దౌర్జన్యంగా దున్నించడం జరిగింది. బుట్టాయిగూడెం ఎస్ఐ ఎవరైతే దుర్గా మహేష్ ఉన్నారో మహిళలను చూడకుండా విశేషరక్షణంగా కొట్టడము, బూతులతో తిట్టడం చేశారు. గిరిజనుల పక్షాన మీరు వ్యవహరించే తీరు ఇదేనా అనేసి మేము అడుగుతా ఉన్నాం.